మళ్ళా చదవండి 7. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. అందరము ఆఖరి వచనాన్ని ఒకసారి కలుపు చదువుకున్నాం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. కూర్చున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రేమ కలిగిన దేవుడు మరి రిట్రీట్ 10 దినాలు తన కృపలో చక్కగా మరి జరిపించారు. జాన్ గారి 2 కుమార్తెలకి వివాహం అయింది. అయినా మరి దేవుడు చక్కని భర్తలను ఇచ్చాడు వాళ్ళిద్దరికి. ఏదైనప్పటికీ దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన దేవుడు తన సేవకులను ఆశీర్వదించి అన్నిషంలో తన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. రేపు 7 పెళ్ళిళ్ళు, ఉదయం 4, సాయంత్రం 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి. చర్చిలోనే, బెలాగార్డెన్లోనే. మరి ఏమైనప్పటికీ జాన్ గారు రాత్రి కూడా చాలా భారంతో కోపంతో చాలా గట్టిగా దేవుని వాక్యం అందించారు. రాత్రి ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలో వంచినట్లయితే 1 నిమిషం తలలో వంచండి. ప్రభువా, నీ సేవకుని బలపరిచి ఉదయకాలం నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 10 దినాలు బెలాగార్డెన్లో నీ కృప ఆఖరి దినములు కూడా తోడుగా ఉంచి నీ సేవకులను బలపరిచి వాడుకుంటున్నారు. రేపు జరిగే వివాహ కార్యక్రమాలు, 7 వివాహ కార్యక్రమాలు కూడా మీరు తోడుగా ఉండండి. నీ సేవకులకు ఇచ్చిన మంచి కుటుంబాల కొరకే నీకు స్తుతులు. నీ సేవకుల కొరకు, సంఘం కొరకు, ఆత్మల కొరకు మేము కూడా భారము కలిగి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కనిగిరిలో మీరు మమ్మల్ని ప్రేమించి చిన్న సంఘాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నన్ను క్షేమంగా ఉదయకాలం తీసుకుని వచ్చారు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో మాతో ఉన్నందుకు నీకు స్తుతులు. కొద్ది సమయం నీ వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కూడా రక్షించబడాలని, రక్షణ అనేది ప్రతి మనిషికి కూడా అవసరమని, అందుకే దేవాది దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని రక్షకుడిగా ఈ లోకానికి పంపించాడు. రక్షణ అనేది చాలా అవసరం. దేనికి? ఆత్మకు రక్షణ అనేది చాలా అవసరం. అందుకే దేవాది దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి యేసుక్రీస్తు వారి యొక్క జనన, మరణ, పునరుత్థానము ద్వారా మనందరికీ కూడా పాపక్షమాపణ, పరలోకానికి భాగ్యాన్ని ప్రకటించాడు. ప్రకటించబడింది. ఎవరైతే ఆ ప్రకటన విని
మరి తాను పాపినని గ్రహించి పశ్చాత్తాపడి తన పాప జీవితమును విడిచిపెట్టి మారు మనస్సు పొంది యేసుక్రీస్తుని అంగీకరించి నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి బాప్తిస్మము ద్వారా ఎవరు నూతన జన్మ అనుభవంలోనికి వస్తారో వారు మాత్రమే పరలోకానికి వెళతారు. మొదటిగా జాన్ గారు మొదటి దినమే చెప్పారు, దేవుని రాజ్యంలోనికి మనం అందరం వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. నూతన జన్మ అనుభవం అనేది ఒక వ్యక్తికి లేకపోతే అతడు పరలోకానికి వెళ్ళలేడు. నూతన జన్మ అనుభవము మీరు వింటున్నారా? ఏ జన్మ? నూతనముగా నీవు జన్మించాలి. ఒకసారి తల్లి గర్భంలో ఈ లోకానికి వచ్చాం, రెండో జన్మ ఎత్తాలి. అంటే ఏంటి? నీటి ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ బాప్తిసం నువ్వు జన్మించాలి. నీటి ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి. నీవు జన్మించకపోతే పరలోకానికి వెళ్ళటం మాత్రం అర్హత మాత్రం కోల్పోతావు. ఖచ్చితంగా చెప్పేశారు ప్రభువారు, ఎప్పుడో చెప్పేశారు. దేవుని సేవకులు కూడా హెచ్చరిస్తున్నారు. నూతన అనుభవం, నూతన జీవితం, నూతనముగా నువ్వు జన్మించకపోతే నువ్వెన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పరలోకానికి వెళ్ళటం మాత్రం కష్టం. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే అతడు జన్మించాలి. అపొస్తలుల కార్యంలో దేవుని వాక్యం విన్నారు. 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 37, 38, 39, 40 వచనాల వరకు చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా. చూసారా? దేవుని వాక్యం విన్న తర్వాత వాళ్ళ హృదయములో నొచ్చుకున్నారట. అర్థమైందా? దేవుని వాక్యం విన్న తర్వాత ఒక వ్యక్తి హృదయంలో ఆ వాక్యము పనిచేసినప్పుడు ఏమనిపిస్తుంది? నొచ్చుకున్నట్టు, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేశారు, నేదన్నా తప్పు చేశాను, దేవుడు మనల్ని గద్దించాడు, అమ్మాయి ఈ తప్పు చేశావు అని అన్నాం అనుకో, మనుషులకి ఏమనిపిస్తుంది? లోనా బాధ అనిపిస్తుంది. ఈ తప్పును మనం ఎత్తి చూపిస్తే ఇది బాధ అనిపిస్తుంది. చూడండి, మరి యోహాను సువార్తల మాటను ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలెను వచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని, ఒక అంకేసి ఉంది విని అన్న దగ్గర కింద దాని అర్థం ఉంటుంది చూడండి. మనస్సాక్షి చేత గద్దించబడిన వారై అనుంది. దేవుని వాక్యం విన్న తర్వాత నీ హృదయం గద్దించబడినప్పుడు, సరిచేసుకోమని హెచ్చరిక నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని సరిచేసుకోవాలి. హృదయ గద్దింపును నువ్వు తీసుకోలేదనుకో, ఇప్పుడు దేవుని వాక్యం మనల్ని గద్దించినప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు దానికి నువ్వు లోబడలేదనుకో, నీ మనస్సాక్షి చేత నువ్వు గద్దించబడినప్పుడు నువ్వు జీవితాన్ని సరి చేసుకోలేదనుకో, నీ హృదయము కఠినమైపోద్ది.
చాలా సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం, చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి మనం ప్రార్థనకి వెళ్తున్నాం, యేసుప్రభు అంటే మనకి ఇష్టం అంటున్నాం, వాక్యం వింటున్నాం, ఎక్కడికి వెళ్ళినా కోటాలకు వెళ్తున్నాం, ఎక్కడ జరిగినా ప్రార్థనలకు వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం. ఎప్పుడైనా సరే వాక్యం విన్నప్పుడు దేవుని మాట వింటున్నాం. ఆ మాట విన్నప్పుడు ఆ మాట నీ హృదయంలో ఎప్పుడైనా నొచ్చుకునేటట్టు వచ్చిందా? ఆ మాట నీకు బాధ కలగచేసిందా? నిజంగా నీ హృదయంలో ఆ వాక్యం నీలో పనిచేసిందా? నిజంగా నీలో దేవుని వాక్యం పనిచేసిందనుకో, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పనిచేసేసరికి ఏం చేశారు? 9వ వచనం, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. కొడతానని రాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళు, పాపము చేసిన వ్యక్తిని రాళ్ళు తీసుకు కొట్టాలని వచ్చిన వారు, యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి ఆమె మీద వేయండి అన్నాడు. ఎప్పుడు ఆ మాట అన్నాడో హృదయంలో వాళ్ళకేమొచ్చిందంట? బాధేసింది, నొచ్చుకుంది. అంటే వాక్యము వాళ్ళని గద్దించింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ప్రభు అన్నాడు, చూడండి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడుతుంది అన్నాడు. అర్థమవుతుందా? మీరు తీర్పు తీర్చొద్దు ఒకళ్ళకి. తీర్పు తీరిస్తే మీరు తీర్పు తీర్చిన చొప్పునని మీకును తీర్పు జరుగుతుంది. మీరు కొలుచు కొలత చొప్పున మీకును కొలబడుతుంది అన్నాడు. చూసారా? మనం ఒకళ్ళకి కొలత వేసామనుకో, ఒకళ్ళకి మనం తీర్పు తీర్చామనుకో, మనకు కూడా అదే తీర్పు జరుగుతుంది. ఒకళ్ళకు మనం కొలత వేసామనుకో, మనకు కూడా కొలత వేయబడుతుంది. మీకు అర్థమవుతుందా? కొలత వేయబడుతుంది. నాతాను ప్రవక్త వెళ్ళి గద్దించాడు. నాతాను ప్రవక్త వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా చెప్పాడు మాట. ఏమని? అయ్యా, ఒక ఊరిలో, ఒక పట్టణంలో ఒకనొక ధనవంతుడు ఉన్నాడు, అందులో పేదవాడు కూడా ఉన్నాడు. ధనవంతుడికి అనేక గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఆ పేదవాని దగ్గర ఒకే ఒక గొర్రె పిల్ల ఉందయ్యా. ఆ గొర్రె పిల్లను అతడు ప్రేమతో చూసుకుంటూ పెంచుకుంటున్నాడు. తన కవిగిట్లో పడుకుంటుంది. అంత ప్రేమతో ముద్దలు తినిపిస్తూ పెంచుకుంటున్నాడు ఒక్కొక్క గొర్రె పిల్లని. ఆ ధనవంతుని ఇంటికి చుట్టాలు వస్తే ఆతిథ్యం చేయటానికి తన ఇంటిలో ఎన్నో గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలను కోసి వచ్చు కదా. పేదవాని గొర్రె తీసుకుని వెళ్ళి అతని దగ్గర ఆ గొర్రెని తీసుకుని తన ఇంటి వారికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చాడయ్యా, మర్యాద చేశాడయ్యా, విధి చేశాడు. ఆ పేదవాడి గొర్రెని తీసుకొచ్చుకున్నాడయ్యా అనేసరికి ఆ రాజుగారికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? చెప్పండి, ఎందుకు వచ్చింది కోపం? మీకు ఎవరికైనా తెలుసా? అసలు ఆ రాజు అంతకుముందు ఏం చేసేవాడు? గొర్రెలను కాచుకునేవాడు. ఆ రాజు ఏం చేశాడు? గొర్రెలను ఎవరైనా దావీదు మహారాజు ఏం చేసేవాడు? ముందు రాజు అవ్వక ముందు గొర్రెలను కాచుకున్నాడు. గొర్రెలను కాచుకుంటుంటే ఒకరోజు సింహం వచ్చిందంట. ఏమొచ్చింది? ఆ తర్వాత ఎలుగుబంటి కూడా వచ్చిందంట. తన గొర్రెలు కదా, మరి అంత ప్రేమ కదా గొర్రెలంటే. ఏం చేశాడు తెలుసా? పొత్తి బయలు అనుకున్నాడా? బోరాసగాడు, నా గొర్రెలు నేను కానుతో పెంచుకుంటుంటే, వాటిని నేను పోషించుకుంటుంటే, వాటికి సాగిరి చేస్తుంటే అని ఆ కోపంతో ఎలుగుబండిని కొట్టి చంపేశాడట. సింహాన్ని కూడా కొట్టి చంపేశాడట దెబ్బకి. అంత కోపం. అంటే తన గొర్రెలను ముట్టుకుంటే దావీదుకి ఏమొచ్చింది?
భయంకరమైన కోపం, మామూలు కోపం. అంత కోపం వచ్చే కాదు సింహాన్ని చంపాలి. ఒక సింహాన్ని చంపేటంటే ఎంత కోపం రావాలి, ఎంత పౌరుషం, ఎంత బలం ఉండాలండి చెప్పండి. ఇప్పుడు మనం ఏమనుకుంటే ఒంట్లో బలం కాదు, రోషం ఉంటే చాలు వెళ్ళిపోతాం, కొట్టేయగలరు. నేను నువ్వు ఎంత కండలు తిరుగున్నా ఎదురు వ్యక్తిని కొట్టలేము. ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎదుటివాడిని కొట్టాలంటే మనకు ధైర్యం ఉండాలి. బలంగా అది కావాల్సింది ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. దావీదు చూడండి, తన గొర్రెలను ఎత్తుకుపోతుంటే సింహాన్ని చంపేశాడు, ఎలుగుబండిని కొట్టి చంపేశాడు, ఒక దెబ్బ కొట్టేశాడు. చేతిలో ఏముండేదంటే దొడ్డికర్ర ఉండేది, చిన్న కర్ర, చిన్న దొడ్డి కర్రలాగా పెట్టుకుని ఉండేవాడు. కర్ర పట్టుకుని ఇప్పుడు తిరుగుతూ ఉండాడు, పాటలు పాడుకుంటూ. ఆ గొర్రెను తీసుకుపోతే అంత కోపం వచ్చేసింది అనమాట. అంత కోపం దావీదుకి, ఇదేంటి నా గొర్రెను తీసుకుపోతే నేను పెంచుకున్న గొర్రెని. అందుకని ఇప్పుడు అయ్యా మన ధనవంతుడు కూడా ఆ పట్టణంలో మరి ఉంటే ఆ పేదవాన్ని గొర్రె తీసుకుని ఏం చేశాడు, తన ఇంటికి వచ్చిన చుట్టాలకు ఏమి చేశాడు, ఆతిథ్యం చెప్పండి, ఆతిథ్యం చేశాడు అని అడుగు. అప్పుడు దావీదుకి ఏమొచ్చింది, 12వ అధ్యాయం 2వ సమూయేలు 12వ అధ్యాయము 2వ సమూయేలు 12వ అధ్యాయము 3, 4, 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. ఇక్కడ చూసారా తీర్పు ఎట్లా ఉందో? మీరు జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. ఏమన్నాడు మళ్ళా చదువుదాం. దావీదు ఈ మాట విని, ఏ మాట, దరిద్రుని గొర్రెల పట్టుకుని తన ఎత్తిన వారికి ఆయుత్తం చేశాడయ్యా, విందు చేశాడు అనేసరికి కోపం వచ్చేసింది దావీదుకి. వచ్చేసి ఏమన్నాడు, ఆ మనుషుని మీద బహుగా కోపగించుకుని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఆ మనుషుడు మరణమునకు పాత్రుడు, వాడు కనికరమ లేక ఈ కార్యము చేశాడు కనుక. చదవండి, ఏంట్రా లోన్ చదువుతున్నావు? ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇయ్యవలనని నాతానుతో అనేశాడు. చాలు. ఇప్పుడు దావీదుకి బాధ వేసింది, నొచ్చుకున్నాడు. ఏంట్రా గొర్రెను, పాప అతను గొర్రెను తీసుకుంటాం ఏంటి, ఇన్ని గొర్రెలు ఉంటే ఇతను గొర్రెలు వాడకుండా అతను గొర్రెను ఎందుకు బలిగా చేశాడని కోపం వచ్చేసి. ఎందుకంటే గొర్రెలు కాపరు కదా, గొర్రెకి ఏదైనా అయిందంటే ఎంత కొట్టగలడతాడు. ఎండకు వెండి, వర్షానికి తడిసి, మంచుకి మరి తడిసిపోయి ఎన్ని ఎదుర్కొంటాడు. శత్రువుల భయములు అన్నీ ఎదుర్కొని కాపాడుకునేవాడు కదా. తన గొర్రెకి ఏదైనా అయితే ఒప్పుకునేవాడు కదా. సింహాలను ఎలుగుబండిని చంపేశాడు. ఇప్పుడు రాజు అయిన తర్వాత న్యాయం అడుగుతాడు, ఇలా జరిగిందయ్యా నీ రాజ్యంలో అని. అంటే ఎప్పుడు అన్నాడు, ఎవడవాడు ఏంటి, వాడు మరణానికి పాత్రుడు. ఒకదానికి ఎన్ని ఇవ్వాలంట, 4 గొర్రెలు ఇవ్వాలండి. మరణానికి పాత్రుడు. ఎవరతలను కోపగించుకున్నాడు అంటే దైవజనుడైన నాతాను వచ్చి ఆ మాట చెప్పినప్పుడు దావీదు హృదయంలో ఏమొచ్చింది, నొప్పి వచ్చింది, బాధ వచ్చేసి కోపంతో అన్నాడు, ఎవడతను అన్నాడు. దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని మాటలు వినేటప్పుడు మన హృదయము మనల్ని గద్దిస్తుంది, నొచ్చుకుంటుంది. ఓహో, ఈ తప్పు నాలో ఉంది, ఈ పొరపాటు నాలో ఉంది, మా ఎందుకంటే ఇటు తిరుగుతుంది అక్కడి నుంచి, ఈ తప్పు నాలో ఉంది, ఈ పొరపాటు నాలో ఉంది అని వినండి. ఆ గద్దింపు, దేవుని వాక్యం మనల్ని గద్దించినప్పుడు ఏం చేయాలి తెలుసా? వారు ఎప్పుడు హృదయంలో నొచ్చుకున్నారో, బాధపడ్డారో, వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్లను ఏం చేశారు, విడిచిపెట్టి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మీద ఒక రాయి కూడా వేయలే. ఎందుకని? పాపము లేనివాడు ఏమన్నాడు, పాపం ఏదో ఒక పాపం ఆమె విచారమే చేసింది. కానీ ఈమెకి వీళ్ళ దగ్గర ఎన్నెన్ని పాపాలు ఉన్నాయో మనం చెప్పలేము. ఏమేమి చేశారు వీళ్ళు కూడా అలాంటి వాళ్ళేమో. అందుకే దేవుని వాక్యం వినేటప్పుడు మన హృదయం నొచ్చుకుంటుందట. ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు కొంచెం బాధకెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఆ తప్పుని సరి చేసుకోవాలి. అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. వారు ఆ మాట విని
హృదయంలో నొచ్చుకుని పేతురుతో అన్నారు, అపొస్తలులతో అన్నారు. ఏమంటున్నారు? 2వ అధ్యాయం 37 వచ్చినప్పుడు చదువు. 2వ అధ్యాయము అపొస్తలులు 2:37. మూసేయకూడదు బైబిల్ని. వారి మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులరా మేమేమి చేద్దామని పేతురుని కడమ అపొస్తలులను అడగగా. చూసారా, బాధపడి, అప్పుడు ఏం చేయమంటావు? అట్టయితే ఇంత వాక్యం చెప్పావు, సరే ఇది అన్నావు అది అన్నప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అన్నారు పేతురుని. అప్పుడు పేతురు అన్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 40వ వచనం. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. చూసారా, ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామములో ఏం చేసుకోవాలి? బాప్తీసం తీసుకోవాలి. నువ్వు బాప్తీసుకున్న తర్వాత మూర్ఖులు ఉంటారు, కొంతమంది మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు, ఈ లోక తత్వవాదులు. వాళ్ళకు నువ్వేం చేయాలి? వేరైపోవాలి, దూరంగా ఉండాలి. ప్రార్థనకు రానోడితో స్నేహం చేయకూడదు, దేవుని భయం లేనివాడితో నువ్వు స్నేహం చేయకూడదు. నువ్వు వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు వాళ్ళతో కలిసి ఉన్నావు అనుకో, నీకన్నీ నూరు పోతారు, నీ మనసంతా పాడు చేస్తారు. ప్రార్థనకి వెళ్ళినట్టే ఉంటారు వాడు. భక్తిహీనులు చాలామంది ప్రార్థనకి వెళ్ళినట్టుకుంటారు. భక్తిహీనులు వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు వినాలండి దేవుని మాటలు, దేవుని వాక్యం ఇది. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి ప్రియులారా. ఎందుకంటే మన మూర్ఖులకు వేరే రక్షణ పొందకపోతే ప్రభు రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము. ఈ లోకానికి మనం వేరుగా ఉండకపోతే దేవుని రాజ్యానికి మనం అర్హులం కాము. మారు మనసు పొందకపోతే, బాప్తీసం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళటానికి అర్హులం కాము. రక్షణ అనేది మనకు లేకపోయినట్లయితే రేపు పరలోకానికి అర్హులం కావు. రక్షణ అనేది చాలా అవసరం. ఎన్ని సంవత్సరాలు రక్షణ విషయంలో మీరు ఎలాగుంటున్నారు? హెబ్రీలకు 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటున్నాడు? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. యేసుక్రీస్తు వారు తీసుకొచ్చిన రక్షణను, దేవుడిచ్చిన రక్షణను, రక్షకుడిని మనం నిర్లక్ష్యం చేస్తే, లోకరక్షకుడైన యేసు ప్రభువును నిర్లక్ష్యం చేస్తే, ఆలస్యం చేస్తే, ఆ రక్షణను అందుకోకపోతే, ఆయనను అందుకోకపోతే రేపు రాబోయే ఉగ్రత నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఉగ్రత పాలవాల్సి వస్తుంది. రక్షణ లేకపోతే నువ్వు ఉగ్రత పాలవాల్సి వస్తుంది. లోకం మీదకు ఉగ్రత రాబోతుంది. తెలుసా మీకు? ప్రపంచ దేశాలు 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. తొందరలో సడన్గా జరుగుతుంది. ఎవరో తెలియదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. స్టార్ట్ ప్రారంభమైందా? ఇప్పటికే మరణాలు, సడన్గా మరణాలు, యాక్సిడెంట్లు, రోగాలు, జబ్బులు సడన్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభు యొక్క రాకడికి సూచనలుగా కనపడతాయి. ఎందుకు ఈ మాటలు చెబుతానంటే, రక్షణ అందరం పొందితే, అందరూ కూడా రక్షించబడితే రేపు రాబోయే ఉగ్రత నుంచి అందరం కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలు ఉగ్రత కాదు ఇది. నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చే రోజులు రాబోతున్నాయి. గుండెలు బాదుకునే రోజులు రాబోతున్నాయి. అయ్యో అని కేకలేసి ఏడ్చే రోజులు రాబోతున్నాయి. అలాంటి దినాలు త్వరలో రాబోతున్నాయి లోకానికి. నువ్వు ఎంతకాలం మందిరానికి వస్తున్నావు, ఏదో పోతున్నావు, ఏదో వస్తున్నావు పోతున్నావు, అలవాటు అయిపోయింది నీకు. దేవుని మాటలంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే నీకు లెక్క నొచ్చుకుంటలేదు. కనీసం హృదయంలో బాధ రావటం లేదు. అయ్యో ఇకనైనా నేను మారాలి, ఇకనైనా రక్షకుడిని అందుకోవాలి అనే ఆలోచన లేకపోతే రేపొద్దున నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తాం. అరుపులు కేకలేస్తాం, అనాథులై కేకలేసే రోజులు రాబోతున్నాయి త్వరలో. గుర్తుపెట్టుకోండి, టైం దగ్గరికి వచ్చింది.
మానవుడు ఏ పని చేసినా తన నెత్తి మీదకే తెచ్చుకుంటున్నాడు. ఏ పని చేసినా వాడి నెత్తి మీదకే వస్తుంది. నేను ఎవరి నెత్తి మీదో చేతులు పెడుతున్నాను అనుకుంటాడు, కానీ వాడి నెత్తి మీద వాడి చేతులు పెట్టుకున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? మనకు తెలుసు కదా సామెత, కథలో, నేను ఎవరి నెత్తి మీద చేతి పెట్టినా వాడు భస్మం అయిపోవాలని. చివరికి వాడి నెత్తి మీద చేతి పెట్టుకుని వాడు భస్మం అయిపోయాడు. అర్థమవుతుందా? మనిషి అలాంటి వాడు అనమాట. ఆయుధాలు తయారు చేశాడు, అణుబాంబులు తయారు చేశారు. ఎవరు ఎప్పుడు అణుబాంబు వేసినా సరే అన్ని అణుబాంబులు పడిపోతాయి ప్రపంచంలో. ఆ స్మెల్కి వాసనగా చచ్చిపోతాం, అందరం మాడిపోతాం, మల్లెలు మాడినట్టు మాడిపోతాం. జరగబోయే సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. దేనికంటే ధనాశ, స్థలాల ఆశ, దేశాల ఆశ. దేశాలని ఆక్రమించుకోవాలి, స్థలాలను ఆక్రమించుకోవాలి, డబ్బును ఆక్రమించుకోవాలి, నేనే బ్రతకాలి, ఎదటోడ చచ్చిపోవాలి. స్వార్థం, పాపం అంత్య దినాల్లోకి వచ్చాం. ఇప్పుడు మనకు అపాయమైన కాలాలు వచ్చేసాయి, అపాయమైన దినాలకు వచ్చేసాం. మనం తీసుకున్న వ్యాక్సిన్ కూడా రివర్స్ అయిపోయి హార్ట్ ఫెయిల్, రోగములో, రకరకాల జబ్బులుగా ప్రతి వ్యక్తికి కూడా వచ్చేస్తాయంట. అది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంజెక్షన్ చేసుకున్న వాళ్ళందరూ చచ్చిపోతారంట. చేసుకునే ఎవరు వాళ్ళు బతుకుతారేమో, వాళ్ళు కూడా చనిపోతారు. అట్లాగా మనిషి ఏ పని చేస్తున్నా సరే అది వాడి నెత్తి మీదకే వస్తుంది. ఎందుకని? దేవుని మాట వెనక, దేవుని వాక్యానికి లోపడక, సత్యాన్ని తెలుసుకోక, రక్షణ అంటే నిర్లక్ష్యం చేసి, రక్షకుడిని నిర్లక్ష్యం చేసి పక్కకు నెట్టేసి, తనే దేవుడుగా తనే లోకంలో కనపడాలని, తన ఆలోచనలు నెరవేరాలని, తన జ్ఞానమే కావాలని మనిషి తపనతో ఉన్నాడు. చాలా తపనతో ఉండి ఎదటవాడిని చంపేయటానికి, ఎదటవాడిని పడదొరటానికే చూస్తున్నాడు. స్వనాశనాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఇవన్నీ లోకంలో జరుగుతున్నాయి అంటే ప్రభు యొక్క రాకడ దగ్గరకు వచ్చేసింది. సూచనలు వచ్చేసాయి, టైం దగ్గరికి వచ్చింది. పరిస్థితులు బాగాలేదు. కొద్దిగా ఉన్న మనం, కొద్దిగా ఉన్న మీరందరూ కూడా రక్షించబడాలని ప్రభు ఆశ. నూతన జన్మ అనుభవంలోనికి మీరందరూ రావాలి, మీరందరూ మార్పు చెందాలి. మూర్ఖులకు ఈ తరమ వారికి ఏమవ్వాలి? వేరై రక్షణ పొందాలి. అంటే ఈ మూర్ఖులు ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి వాళ్ళకు నువ్వు వేరుగా బ్రతకాలి. జాన్ గారు కూడా అదే చెప్పారు నిన్న కూడా. ఒకవేళ నువ్వు వేరుగా ఉండాలనుకున్నప్పుడు, ప్రత్యేకంగా బ్రతికేటప్పుడు అంత వ్యతిరేకత నీ ఇంట్లోనే ప్రారంభమవుద్ది, ఊరిలో ప్రారంభమవుద్ది. అందరూ నేను ఆశయించుకుంటారు నీ భక్తిని చూసి. అప్పుడే ఇదే శ్రమలు అంటే నీకు ఇవే శ్రమలు. ఏయో కాదు, క్రైస్తవుడికి వచ్చేదంటే ఏంటి? నువ్వు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా భక్తి చేస్తే ఇంటిలో తల్లిదండ్రులతోనూ, అత్తమామలతోనూ, భర్తలతోనూ, బిడ్డలతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ, నువ్వు చేసే వృత్తిలోనూ, నువ్వు ఉన్న గ్రామంలోనూ అంత వ్యతిరేకమైపోతుంది. అంటే నువ్వు నీతిగా, యథార్థంగా, కరెక్ట్గా ఉంటే నీవు కూడా బ్రతకటం కష్టంగా ఉంటుంది. శ్రమలు అవే నీకు ఇంకేముండవు. ప్రభు నమ్ముకున్నావు కదా, నువ్వు నీతిగా బ్రతికావు కదా, ఇవన్నీ నీకు వస్తాయి. కొంచెం కరువు, దరిద్రత, వస్త్రహీనత, నిందలు, అవమానాలు, లేనిపోని అన్నీ నీ మీద పడతావు. ఇవే నీకు శ్రమలు. ఒక క్రైస్తవుడికి వచ్చే శ్రమలయ్యే. ప్రభు చెప్పాడు ఆ మాటలే. ప్రభు చెప్పాడు ఆ మాటలే. నీ తండ్రినైనా, నీ తల్లినైనా, నీ అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, పిల్లలైనా, భూములైనా, స్థలాలైనా నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించవకండి. నాకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించొద్దు, నన్నే ఎక్కువగా ప్రేమించండి అన్నాడు. ఎక్కువగా ప్రేమించవకండి అన్నాడు. నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే మీరు నాకు పాత్రులు కారు, పరలోక రాజ్యానికి మీరు వారసులు కారు అన్నాడు. ఎందుకని? ఈ లోక ప్రేమలతోనే పోతారు, దైవ ప్రేమను పోగొట్టుకుంటారండి, పరలోకాన్ని పోగొట్టుకుంటారు. మనము వేరే మీరు రక్షణ పొందాలి, నిత్య జీవానికి మీరందరూ కూడా వారసులు అవ్వాలని దేవాది దేవుడు సంకల్పమై ఉంది. అందుకే దేవుడు తన సేవకులను మన మధ్యకి పంపించి సువార్త మనకు అందించి మనల్ని వేరుగా చేయాలని, ప్రత్యేకంగా మనల్ని ఉంచాలని ప్రభుత్వం. ఎందుకంటే మనం ప్రత్యేకంగా బతుకుతున్నాం అనుకో, శ్రమల్లో, నిందల్లో, అవమానంలో ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ప్రత్యేకంగా ఉన్న మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు. రాబోయే ఉగ్రత నుంచి మనల్ని రక్షిస్తారు. అక్కడ అన్నాడు,
దేవుడు మనల్ని రక్షించుకున్నది రక్షణ పొందటానికే కానీ ఉగ్రత పాలు అవటానికి కాదు. ఏంటి రక్షణ? మత్తయి సువార్తలో ఈ మాట చెప్పాడు. అందరూ తీయండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడు వాడే వింటున్నారా? ఎంతవరకు సహించుకోవాలి చెప్పండి? ఎంతవరకు? అంతవరకు. అంతం అంటే మనంతమా లోకానికి అంతమో తెలియదు. రెండు అంతాలు ఉన్నాయి. ఒకటి లోకానికి అంతం ఉంది, మనకు అంతం ఉంది. మనం ఈ లోకాన్ని వదిలిపెట్టే వరకు అంతవరకు నువ్వు సహించుకోవాలి. మీరు సహించుకోగలిగితేనే అది అసలు రక్షణ అంటే. నీవు రక్షించబడింది గొప్ప సంగతి కాదు, నీ రక్షణను అంతవరకు కాపాడుకోవాలి. అంతవరకు నువ్వు సహించుకుంటే అప్పుడు నీవు రక్షించబడతావు. మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. అంతవరకు సహించుకోవాలి. ఒకటి, రక్షించబడాలి, మారు మనసు పొందాలి, మూర్ఖుల నుండి వేరై రక్షించబడాలి, రెండో జన్మ అనుభవంలోకి రావాలి, కొత్తగా మనం జన్మించాలి, శిశువులను పోలిన వారమై ఉండాలి, రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి. ఆ రక్షణను వేయించాలంటే అంతవరకు దాన్ని కాపాడుకోవాలి. అందుకే అసలు రక్షణ అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుడు నిన్ను ప్రత్యేకంగా పెడుతున్నాడు అనమాట. అంటే నిన్ను రక్షించాడంటే ఏం చేస్తాడు? ప్రత్యేకంగా పక్కన పెడతాడు. ప్రత్యేకంగా ఎనుగును పక్కన, పూర్వం గిట్టుకు వెళ్ళేలాగా మనకి ఇష్టమైన ఏరుకును పక్కన పెట్టుకుంటామో అన్నీ వేసుకోం కదా, మెత్తబడి కూర్చుని ఉంటాయి, నిలబడి అన్నీ చూసి బాగా శ్రేష్టమైంది, మెరికొచ్చింది, బాగా కనపడేది కంటికి, నిలడదు మనడదు వద్దు. నువ్వు మన గోంగార తెచ్చావంటున్నా, తెచ్చింది వాళ్ళు ఎన్నే కోసారు, రాత్రికి వస్తారు, పొద్దున్నే తీసుకొచ్చి గోంగార పప్పులు వేసుకోవాలి, తెచ్చామనుకోది మన గోంగార అంటే వెళ్ళిపోయింది. అది ఎంత ఎలాగ జ్ఞాపకం చేసుకుని గుర్తుపెడుతున్నామో ప్రభువు కూడా మనల్ని ఒక తింటాకే కూరగాయల్ని ఆకుకూరల్ని ఏదో శ్రేష్టమైంది ఒక పూట తినటానికే, వినండి, ఒక పూట తినటానికే అంత శ్రేష్టమైంది ఒరిజినల్ కావాలని కోరుకుంటున్నామే. మరి ప్రభు కూడా కోరుకోవడం మనల్ని శ్రేష్టంగా ఉండాలని మనం కోరుకోడా? మీరు ఆలోచించండి ఒకసారి. నువ్వు ఎంత శ్రేష్టంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. మనల్ని ప్రత్యేకంగా పెడతాడు అనమాట, ప్రత్యేకంగా ఉండిస్తాడు మనల్ని. అదే రక్షణ అంటే, వేరే ఉండాలి. అందుకే అబ్రాహాము ఏం చెప్పాడు? 12వ అధ్యాయం ఆదికాండం, తర్వాత ఏంటి 1-2 వచనాలు. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి ఎక్కడి నుంచి? నీ దేశము నుండి బాబోయ్ బంధువులను వదిలేయమంటున్నాడు. నీ తండ్రి ఇంటిని వదిలేయాలి, బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. చేసారా? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్పడుగా చేస్తాను. ఫస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరాలి? నీ దేశాన్ని వదిలిపెట్టు, తర్వాత బంధువులు వదిలిపెట్టు, తర్వాత నీ తండ్రి ఇంట్లో వదిలిపెట్టు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, రక్షించబడాలన్నా ఫస్ట్ నీ ఉన్న ఆ దేశాన్ని వదిలిపెట్టాలి, ఆ ప్రాంతాన్ని. వినండి, వింటున్నారా? ఒకటి, తర్వాత బంధువులు. ఎందుకని? వాళ్ళే అడ్డైపోతారు నీకు, వాళ్ళే నీకు అడ్డైపోయేది. బంధువులే నేను చెడగొట్టేది, నీ భక్తిని చెడగొట్టేది బంధువులే, నీ విశ్వాసాన్ని చెడగొట్టేది బంధువులే, నీ ప్రార్థన చెడగొట్టేది వాళ్ళే. కొత్త కూర్చుంటారు, ఏదో సోది అంటారు. నీకున్న ప్రార్థన ఆత్మపడుతుంది, కొత్త మురికి ఎక్కిచ్చేస్తారు, నీకు ఊరని ఎక్కేస్తుంది. నీకు మురికి మనిషివి కదా ఒకప్పుడు, అదంతా మళ్ళా దెయ్యం ఆ రకంగా నీ మీద దాడి చేస్తాడు. ఎందుకని? నిన్ను ప్రత్యేకంగా పెడితే వాడట్టా సరే సైతం దేవుడే నిన్ను ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. దేవేం చేస్తా? ఏదో రకంగా మురికి ఎక్కిచ్చేసి నిన్ను ప్రార్థన వెళ్ళకుండా ఆపేస్తా, నీ మనస్సాక్షిని పాడు చేస్తుంది. శుభ్రంగా రోజు ప్రార్థన చేసుకుని నీటితో చక్కగా దీనుడిగా చక్కగా ఉంటుంటే ఎవరొకరు వచ్చి ఏదో ఒకటి చెప్పేసి నీ హృదయాన్ని కఠినం చేసేస్తారు. అందుకని
ఈ బంధువులతో కొంచెం జాగ్రత్త. ఎంతవరకు బాగున్నా రైట్ అని పక్కకి వెళ్ళిపోయి మనం ఏమన్నా సరే మనోళ్ళు కదా పూసుకున్నాం అనుకో, పూసుకోవద్దు అన్నాడు ఇక్కడ. నీకు ఆశీర్వాదం రాదు, నీకు దీవెన రాదు. అర్థమవుతుందా? ప్రత్యేకంగా బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది బలవంతమైన ప్రేమ. బంధువుల ప్రేమ బలవంతమైంది, బలవంతంగా ఉండదు బంధువుల ప్రేమ. తెలుసా? నువ్వు గొప్ప జనువుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవి. అబ్రమా నీ దేశాన్ని వదిలి, నీ తండ్రి ఇంటిని వదిలి ఫస్ట్, తర్వాత నీ బంధువులను వదిలిపెట్టేసాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అన్నాడు. అందుకే అబ్రహాము ప్రత్యేకంగా ఉన్నాడు. మూర్ఖులకు ఈ తరమ వారికి నీవు వేరే ఉంటేనే రక్షణ. వీళ్ళందరిని విడిచిపెట్టేనే నీకు దీవెన, రక్షణ. వదిలిపెట్టారా మీ పాత వాళ్ళని, పాత స్నేహితులను, పాత బంధువులను? ఇప్పుడు నీవు ప్రత్యేకించుకున్నావు. ఎందుకంటే తల్లి జన్మను ఒకసారి తల్లి గర్భముల నుంచి పుట్టావు, వాళ్ళు నీకు బంధువులు. ఇప్పుడు యేసుక్రీస్తులో పుట్టావు, దేవుని పిల్లలే నీకు బంధువులు. వీళ్ళే నీ రక్త సంబంధులు, యేసు ప్రభు పిల్లలే. మీరు ఆలోచించుకోండి, చక్కగా దేవుని మాటలు వినండి. ఒకప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తివి, ఇప్పుడు ఎలాగ ఉన్నావంటే ప్రత్యేకించుకోవాలి. నిన్ను దేనికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే రక్షణ పొందటానికి దేవుడు నిన్ను నియమించుకున్నాడు. కానీ రేపు ఉగ్రత పాలవటానికి దేవుడు నిన్ను నియమించుకున్నాడు. ఉగ్రత ఉంది రేపు పొద్దున, రాబోయే ఉగ్రత భయంకరమైంది. మీకు తెలుసా? ఉగ్రత రోజున ఆయన దాచిపెట్టినవి ఉన్నాయి ఇక్కడ. ఏంటి? ఏం దాచిపెట్టాడు ఉగ్రతకి? యోబు గ్రంథం 38వ అధ్యాయము 23వ వచనం. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాసించిన వడగండ్ల నిధులు నీవు చూసితివా? దేవుడు అన్నాడు యోబుతో. యుద్ధానికి ఏం దాచిపెట్టాడంట? వడగండ్లతో కొడతాడు వాడిని. 50 కేజీలు రాళ్ళు పడతాయి పైనుంచి కిందకి. చిన్న రాయి పెడితే తలకు వెళ్ళిపోద్ది. ప్రకటన గ్రంథంలో ఉంది కదా 16వ అధ్యాయంలో. వడగండ్లు యుద్ధం. రేపు పొద్దున ఆయన కూడా యుద్ధం ఆడతాడు లోకంతో. నిన్ను తీసుకెళ్ళిన తర్వాత నిన్ను భూమి మీద ఉంచడు ఆయన. నిన్ను తీసుకెళ్ళిపోతాడు కదా. నువ్వు ప్రత్యేకంగా రక్షించబడ్డావు కదా, ప్రత్యేకంగా ఉన్నావు కదా. రేపు ఆపద కాలము కొరకు ఆయన కూడా లోకముతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేయటానికి ఏం దాచిపెట్టాడంట? చెప్పండి, ఏం దాచాడు? వడగండ్లు దాచిపెట్టాడు. వడగండ్ల వాన. ఒకసారి యుద్ధం ఆడాడు వడగండ్లతో ఐగుప్తు దేశంలో తన ప్రజలను బయటికి తీసుకురావటానికి. వాళ్ళ ఇళ్లలో పడలేదంట వడగండ్లు, వాళ్ళకేం దెబ్బ తగలేదంట, ఐగుప్తుల మీదే పడిందంట. భలే యుద్ధం ఆడాడు. కాబట్టి ప్రియులరా, రేపు మాకు భయంకరమైన పథకాలు రాబోతుంది. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా నూతన అనుభవంలోనికి రావాలని, అందరూ కూడా యేసుక్రీస్తు అనే రక్షకుని అందుకుని నూతనముగా మీరు మారు మనసు పొంది ప్రత్యేకంగా బ్రతకాలని మరి ప్రభు వస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, సడన్గా వస్తాడు. బైబిల్లో ఉంది, అర్ధరాత్రి కాడ ఇదిగో పెండ్లి కుమారుడని కేక వినబడింది. ఎప్పుడంట? అర్ధరాత్రి కాడ వినబడిందంట. అదే నేను వెలగడ్డిలో సేవకుతున్నా. బ్రదర్, ప్రభు చెప్పింది ఉపమానంగా చెప్పాడు కదండి, కరెక్టే నైటే వచ్చేస్తాడని చెప్పాను. మనోడు రేపు ఏది చేయాలి, రేపు ఆ ఊరు వెళ్ళాలి, అది చేయాలి, పెళ్లి చేయాలి, దగ్గర చేయాలి, ఇంకా ఊరు వెళ్ళాలి, ఇది కట్టాలి, ఇది చేయాలన్నా నైట్ పొట్టే వచ్చేస్తాడు. రేపటికే వచ్చాడు, నైట్ పొట్ట వచ్చేసాడు అనుకోండి. మారలేదనుకో నీ భర్త, మారలేదనుకో నీ పిల్లలు, మారలేదనుకో నీ భార్య, నీవు మారలేదు అనుకో, నిన్ను విడిచిపెట్టేస్తాడు. మారిన వాళ్ళను మాత్రమే తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రపంచం భయంకరమైన ఆపదలో ఉంది. దేవుడు ప్రతి వ్యాధితో మనుషుల మీద యుద్ధం చేస్తున్నాడు. ఒక్కొక్క ఆయుధాన్ని భూమి మీద కుదులుతున్నాడు. మనుషులు మార్పు కొరకు దేవుని జ్ఞాపకం చేసుకుంటాకి, ఆయన రాకడని జ్ఞాపకం చేసుకుంటాకి ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్క ఆయుధాన్ని భూమి మీద కుదులుతున్నాడు ప్రజల మీదకి.
మీరు గమనించుకోండి, మీకు అర్థం అవ్వాలన్నమాట. అప్పుడు అనుకున్నది అయిపోయిందిరా కాలం, ఎక్కడ చూసినట్టు ఉంది, ఎట్లా జరుగుతుందని నీకు అర్థమైపోద్ది. పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాం, నీ ముందు చూస్తాం, నీ కళ్ళ ముందు చూస్తాం. ఇది జరుగుతూ ఏమనిపిస్తుంది అంటే, అమ్మో పరిస్థితులు అంతా మారిపోతున్నాయి, కాలం మారిపోయింది అనిపిస్తుంది. అంటే దేవుడు మనుషులతో యుద్ధం ఆడుతున్నాడు, జ్ఞానం రావడానికి. మారతారేమోనని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, హెచ్చరికలు ఇస్తున్నాడు, రకరకాల ఆయుధాలు మనుషులకు పంపిస్తున్నాడు. ఆఖరి దినమైన యుద్ధం, లోకముతో యుద్ధం చేస్తాడు. వీళ్ళు అనుభవములు అనుకుంటున్నారు, ఈయన ప్రపంచమంతా కురిపిస్తాడు. రాళ్ల వర్షం, వడగండ్ల వాన, ఎప్పటి కూడా తప్పించుకోలేము. బిల్డింగ్లు మొత్తం కూలిపోతాయి. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు సత్యాన్ని మీరు తెలుసుకోండి. అందుకే ప్రియులగా నేను ముగిస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ప్రభు అక్కడ వస్తాను. మీలో అనేకులు కూడా ప్రభు ఇచ్చిన రక్షణ అందుకోలేదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మనకు రక్షకుడుగా అంగీకరించాడు, పంపించాడు. ఆ రక్షకుడిని మీరు అంగీకరించండి, ఆయన హృదయంలో చేర్చుకోండి. లోకానికి వేరే ఆయనతో మీరు బతకండి. దేవుడిచ్చిన రక్షణ నీవు నిర్లక్ష్యం చేస్తే రేపొద్దు నువ్వు తప్పించుకోలేవు. యేసుక్రీస్తును నిర్లక్ష్యం చేస్తే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తప్పించుకోలేడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని సేవకులు పేటపల్లయ్య గారిని గుంటూరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వెళ్ళిపోమని అడిగారట. అయ్యా, నా వయసు 75 సంవత్సరాలు వచ్చేసి ఇక నేను తిరగలేను, ఎక్కడికి వెళ్ళలేను, ఎవరిని వేసేయని గుంటూరులో. నేను ప్రార్థన చేసుకుని ప్రభు వస్తున్నాడు, ఇంకేమైనా నేను సరి చేసుకోవాలా, ఏమైనా ఇంకేముందా నేను సరి చేసుకుని కూర్చుని ప్రార్థన చేసుకుంటాను, తిరగలేను, ఇంకెక్కడికి వెళ్ళినా మార్చిన నేను వెళ్ళలేను, నేను సిద్ధపడి రెడీలో ఉండాలి ప్రభు రాకడ కొరకు. ప్రభు వస్తున్నాడు, ఇదన్నుంటే ప్రభుకి నాకు సంబంధం తెగిపోకుండా ఇప్పుడు ప్రభువు సన్నిహితంగా నేను ప్రార్థన చేసుకుంటూ ప్రభుతో గడపాలి. 76 ఏళ్ళు, ఇంకా నేను తిరగలేను, నా వయసు అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళలేను. నేను ఎవరైనా వచ్చి వాక్యం చెప్పుకోవాలండి, నేను మాత్రం కూర్చుని ప్రార్థన చేసుకుని ప్రభు పిలుపు వస్తుంది కాబట్టి, ప్రభు పిలుపు నాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి, వయసు అయిపోతుంది కాబట్టి, ప్రభు అక్కడ దగ్గరకు వచ్చేసింది కాబట్టి నేను సిద్ధపడి అక్కడికక్కడ పూర్తిగా నా హృదయాన్ని కొరకు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను అందుకు నేను సిద్ధపాటు కలిగి ఉండాలనుకుంటున్నాను అన్నాడు. మనం కూడా ప్రభు వస్తున్నాడు, మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాం. మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోండి, పవిత్రంగా బతకండి. ఎవరి మీద ద్వేషం అవుతాం, ఎవరితో మనకు సంబంధం లేదు. లోకముతో దూరంగా ఉండండి, బంధువులకు దూరంగా ఉండండి. ముందు బంధువులకు దూరంగా ఉండండి, స్నేహితులకి, మార్పు లేని వాళ్ళకి దూరం, మూర్ఖులకు దూరంగా ఉండండి. అబ్రహాము అంతగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, తన కుటుంబానికి ఆశీర్వదించాడు. తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టేశాడు. అందుకే దేవుడు ప్రత్యేకంగా దీవించాడు. మిమ్మల్ని దీవించబడాలా, పరలోకాన్ని మీకు వారసులు కావాలా. అబ్రహాముకి ఏంటి ఆశీర్వాదం తెలుసా? ఎక్కడ కూర్చున్నాడు? పరలోకంలో కూర్చున్నాడు. ఆ వారసుడు నేను కావాలనుకునే లాజరు దరిద్రం వచ్చినా దరిద్రుడిగా బతికి నీతిగా బతికాడు, అడుక్కు తిన్నా నీతిగా బతికాడు. అబ్రహాము రొమ్మును కూర్చున్నాడు. మరణించిన తర్వాత శరీరం పురుగులు పెట్టిన, రోగాలు జబ్బులు వచ్చిన వదిలిపోయిన మట్టిలో కలిసిపోయి శరీరంతో నాకు అవసరం లేదనుకున్నాడు. ఆత్మ రక్షించబడి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆత్మవశుడై శరీరం మట్టిలోకి వెళ్ళిపోయిన దేవదూతలు వచ్చి తన తీసుకుని వెళ్ళి అబ్రహామును కూర్చోబెట్టారంట. అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశిలో కూర్చున్నాడు. చెప్పండి, అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? పరలోకానికి వెళ్ళాలా, ఇంకా పరదేశిలో ఉన్నారు. అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. గెస్ట్ హౌస్ అంటారు దాన్ని, రెస్ట్ తీసుకుంటున్నారు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు అందరం కూడా ఇళ్ళ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, ఇంకా పరలోకానికి వెళ్ళాలా. యేసు ప్రభు వచ్చి ఇప్పుడున్న వాళ్ళని, మనల్ని, ఇంకా ఎవరెవరినో వీళ్ళందరిని తీసుకుని అక్కడ ఆఫర్లో ఉన్నారు కదా, ముందు వచ్చిన వాళ్ళు, హింసలు పడ్డవాళ్ళు, కాల్చబడిన వాళ్ళు, చంపబడ్డవాళ్ళు, దేవుని సేవ కొరకు, దేవుని కొరకు బ్రతికి కాల్చివేయబడి, పొడిచివేయబడి, రంపాలతో పోయబడిన వాళ్ళు,
బలిషులతో గొడవబడిన వారు, తుపాకీతో కాల్చబడిన, మెడకాయలు తలకాయ నరకబడిన వాళ్ళు ముందు చనిపోయారే ప్రభు కొరకు, వాళ్ళందరూ అక్కడ కూర్చొని ప్రభువుని స్తుతిస్తున్నారు. వీళ్ళందరూ తీసుకుని వాళ్ళతో కలిపి అప్పుడు గృహప్రవేశం. అందుకే అన్నాడు, మీ హృదయములు కలవరపడనీయొద్దు, నేను వస్తున్నాను, మీ హృదయము కలవరపడనీయొద్దు, నా యందు కూడా విశ్వాసం, దేవుని యందు విశ్వాసం వస్తున్నారో నా యందు కూడా విశ్వాసం ఉంచండి. తండ్రి ఇంటికి వెళ్ళాను, అనేకులకు నేను స్థలం సిద్ధపరుస్తున్నాను. నేను స్థలం సిద్ధపరిచి పూర్తయిన తర్వాత నేను వచ్చి నేను కూడా అక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకుని పోతాను. ఎక్కడ ఉందన్నమాట? 14వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనంలో మాట ఉంది. చూసారా బైబిల్? ఎంత మంచి మాట చూడండి. యేసు ప్రభు ఎంత ఆదరణ కలిగిన, రక్షించబడిన వారికి, శ్రమలను పెంచే వాళ్ళకి, నీతిగా బ్రతికే వారి కొరకు ఎంత ఆదరణ కలిగిన మాటలు చెప్పారండి. ఏమంటున్నాడు? మీ హృదయములు కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తా, మీకు స్థలము సిద్ధపరచ. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? మనం ఇక్కడ స్థలాల కోసం అప్లికేషన్ లైఫ్లో అంతా అవసరం, ప్రాణపోయిన మరుక్షణం ఇల్లు అక్కడ వదిలేయాలి. అక్కడికి అప్లికేషన్ పెట్టేస్తున్నాడు ఆయన ఆల్రెడీగా. ఆయన నమ్ముకుంటే నువ్వు అవసరం లేదు, నీకు పెట్టేసేసారు, అక్కడ కట్టేస్తున్నాడు ఇల్లు. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనుండే స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని ఎక్కడికి? పరలోకానికి. అప్పుడు గృహప్రవేశం. గృహప్రవేశం ఎప్పుడు? అందరూ వస్తేనే. ఇంకా ఉన్నారు కదా తన బిడ్డలు, వీళ్ళందరూ కూడా రావాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరదేశం నుంచి వీళ్ళందరూ తీసుకుని అక్కడికి వెళ్ళి మధ్యాకాశంలోకి వచ్చేస్తారు, మధ్యాకాశానికి వచ్చేస్తాడు. వేల కొలది, కోట్ల కొలది దూతలతో పరలోకం నుంచి వస్తాడు ప్రభు. ఆయన కట్టిన మహిమలోకానికి, నూతనము కట్టిన నూతన యెరూషలేములోనికి నిన్ను నన్ను మనందరినీ తీసుకెళ్ళి త్వరలో రాబోతున్నాడు. అంతవరకు సహించుకోండి. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. రక్షణ అనేది నిర్లక్ష్యం చేయబోకండి. మిక్కిలి అనుకున్న సమయం ఇదే, రక్షణ దినం. రక్షణ లేకపోతే రక్షణ అందుకోండి, రక్షణ అందుకుంటే అంతవరకు సహించండి, దాన్ని కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి. ప్రభు వస్తున్నాడు. క్షణభంగురమైన ఈ జీవితం, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. మరణం అసలు ఎలాగొస్తుందో అర్థం కావట్లేదు. జాగ్రత్తగా ఉందాం. ప్రభు రాకడ కొరకు మనం అందరం సిద్ధపడదాం. ప్రభుతో ఉండటానికి ప్రభు మనందరికి తగిన సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకోండి. అందరి తలలో ఉంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ఒక్క నిమిషం తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు నన్ను రక్షించుకున్నందుకు నీకు స్తుతులని. ప్రభువా, నేను రక్షకుడు అందుకోలేదు ఇన్ని సంవత్సరాల నుంచి, నాకు రక్షణ ఏంటి, నూతన జన్మంలోకి నాకు ఇవ్వండి, అనుభవం ఇవ్వండి అని అడగండి. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. లేకపోతే మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభు మీకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాం. అందరి తలలో నుంచి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు వస్తే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నాకు నూతన జన్మ అనుభవాన్ని ప్రభువా, నేను ప్రత్యేకంగా ఉంటాను ప్రభువా. మూర్ఖులతో ఉంటున్నాను లేచిన కాడ నుంచి. వాళ్ళతోనే వ్యవహారాలు, వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటే వేరే రక్షణ పొందమన్నావు, వేరైతేనే నాకు రక్షణ అని చెప్పావు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోమన్నావు ప్రభు. నేను అలా కార్యక్రమం చేస్తాను. అయితే నేను తీసుకున్నాను ప్రభు, అంతవరకు నేను సహించుకుంటాను అన్నని. దాని విషయమై నువ్వు ప్రార్థన చేయి. సహోదరి, ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు ఎలా ఉన్నావు? ప్రభు వస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? సిద్ధపడి కలిగి ఉన్నావా? ఒకవేళ మరణం వచ్చి లోపైన నువ్వు సిద్ధపడి కలిగి ఉంటే ప్రభు దగ్గరికి వెళ్తావు. నువ్వు సిద్ధపడి పరిశుద్ధత లేకుండా, నువ్వు కరెక్ట్గా లేకుండా, క్రమం లేకుండా దేవుని సన్నిధన్నా, బుధవారం ప్రార్థన అన్నా, శనివారం ప్రార్థన అన్నా, ఆదివారం ప్రార్థన అన్నా, ఆరాధన అన్నా, నీకు లెక్క లేకుండా బంధువులు ఇల్లు ఊర్లు ఎక్కువవుతున్నాయి, స్నేహితులు ఎక్కువైపోతున్నారు, పనులు ఎక్కువైపోతున్నాయి. ఆ ఊపిరి ఉండబట్టే కదా నువ్వు పనికి వెళ్తున్నావు, ఆరోగ్యం ఇవ్వబట్టే కదా అన్నీ చేస్తున్నావు, సమయానుకూలాన్ని పాటించలేకపోతున్నావు, దేవుని సన్నిధి అంటే లెక్క లేకుండా పోతున్నావు. కానీ రేపొద్దున అన్నిటికీ లెక్కలు కట్టేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన అందరిని త్రాసులు వేసి తోసే రోజు ఒక్కరోజు ఉంది. ఆ రోజు అందరిని అడుగుతాడు ప్రభు, అందరిని అడుగుతాడు. ఇన్ని త్రాసులు వేసేస్తాడు ఎమ్మటే, తక్కువగా కనపడితే
నీ లెక్క ముగించేసి నీ చిన్న నరకానికి పంపించేస్తాడు. జాగ్రత్తగా ఉన్నాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవ, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ ఉదయకాలం విన్న ఈ కొద్ది మాటలు మా హృదయంలో పనిచేయండి. మా ప్రభువా, నీ కుమారుడైన యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు. లోకంలో కనపడుతున్నాయి, పరిస్థితుల్లో మార్పు చేసింది, వార్తల్లో మార్పు వస్తుందో, వాతావరణంలో మార్పు వచ్చేసింది, మనుషుల్లో కూడా మార్పు వచ్చేసింది. చాలా బడి నీతిగా నిలబడలేకపోతున్నారు, వాళ్ళు కరెక్ట్గా నిలబడలేకపోతున్నారు, అవకతవకలు చేస్తున్నారు. వీళ్ళన్నీ కూడా రేపొద్దున కొట్టుకుపోతారు. మేము ఉన్న కొద్ది మందిమైన కరెక్ట్గా ఉండి పీటర్ గారు చెప్పినట్లుగా, ఇంకా నా వయసు అయిపోతుంది, నేను ప్రభుతో సంబంధం కలిగి ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాను. ప్రభు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వెళ్ళిపోవాలి. నిజంగా నీ సేవకులకు ఇచ్చిన మంచి ఆలోచన, నీ సేవకులకు ఇచ్చిన మంచి ప్రార్థన కొరకే నీ స్తుతి. మా ఎదుట భక్తులను పెట్టావు, మేము మాదిరి కలిగి బ్రతకాలి ప్రభు. మేము వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే మాకున్న విశ్వాసాన్ని కోల్పోతాం, మాకున్న ప్రార్థనాత్మను కోల్పోతాం. కాబట్టి అన్ని విషయంలో కూడా మీరు మాకు సహాయం ఇచ్చేయండి. ఈ కొద్ది మాటలు మా హృదయంలో పనిచేయండి. ఈ వారం అంతా నీ రెక్కలతో